తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భారతీయులుగా ప్రతి పౌరుడు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తి, జాతీయ భావాలను చాటి చెప్పాలని భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ అభివృద్ది కమిటీ అధ్యక్షులు సరిపెడకల రామారావు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల పక్షోత్సవాల్లో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలో అభివృద్ది కమిటీ, వెంకటేశ్వర స్వామి మందిరం సహకారంతో ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగరవేయాలంటూ ర్యాలీ, దేశభక్తి ప్రతిజ్ఞ నిర్వహించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు భీమవరం పట్టణంలో ఈ కార్యక్రమాలను చేపడుతున్నామని, మహాత్మా గాంధీ దండియాత్రను పురస్కరించుకుని అవగాహన ర్యాలీ చేపట్టామని అన్నారు. దేవస్థానం అధ్యక్షులు కంతేటి వెంకటరాజు, అభివృద్ది కమిటీ కార్యదర్శి జానపాటి మధుసూదన్ రావు, ఆర్యవైశ్య సంఘం నాయకులు తాడికొండ కోటేశ్వరరావు గుప్తా, మడిపల్లి శేఖర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ దండి సత్యాగ్రహం ఒక స్పందన ఇచ్చిందని, 132 కిలోమీటర్ల యాత్ర సాగిందని, ఉప్పు సత్యాగ్రహంగా ఉద్యమం సాగిందని, అటువంటి మహనీయులతో సాధించుకున్న స్వాతంత్ర స్వేచ్ఛను దేశభక్తితో అందరూ కాపాడుకోవాలని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ నేటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగరవేయాలని, ప్రతి ఇంటికి జెండాలను కూడా అందజేస్తామని అన్నారు. అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అల్లూరి చినబంగారాజు, కడలి వెంకటేశ్వరరావు, కృష్ణంరాజు, ఆదిత్య హైస్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 9వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా కూడా ఈ ఉత్సవాలు చేయాలి, అవేర్నెస్ ప్రజల్లో తీసుకురావాలి. ఆ రోజు పనిచేసినటువంటి త్యాగదనుల యొక్క ఫలితాలన్నీ కూడా ఈ యొక్క యువతకు తెలియజేయాలనే ఉద్దేశంతో మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి కార్యక్రమం ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఉండాలి, ప్రతి ఒక్కరూ కూడా ఈ వేడుకలు ఘనంగా వారం రోజుల పాటు జరుపుకోవాలనే ఉద్దేశంతో మరి మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో విజ్ఞాన వేదిక మొదలుపెట్టిన కార్యక్రమం ఇదంతా కూడా. ఈరోజు హౌసింగ్ బోర్డు అసోసియేషను అలాగే విజ్ఞాన వేదిక అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మా కాలనీలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ అలాగే పొట్టి శ్రీరాములు గారి విగ్రహాల వద్ద నుంచి ర్యాలీగా వారోత్సవాలు, పక్షోత్సవాలని జరుపుకోవడం కోసం మా కాలనీ పెద్దలు అందరూ కూడా విచ్చేసి స్వాతంత్ర్యాన్ని సంపాదించినటువంటి మహానుభావులందరినీ కూడా స్మరించుకోవడం జరిగింది. అలాగే అందరూ కూడా ఈ స్వాతంత్ర్యాన్ని తెచ్చినటువంటి పెద్దలందరినీ కూడా స్మరించుకుంటూ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరేసేలాగా కార్యక్రమం నిర్వహించడానికి కాలనీ పెద్దలు, అసోసియేషన్ సభ్యులందరూ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. తన ప్రాణాలను ఒడ్డి మనకు స్వాతంత్ర ఫలాలను అందించినటువంటి ఆ మహానుభావుల స్ఫూర్తితో ప్రతి ఇంటి మీద కూడా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడ మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి ఈ ప్రాంతం అంతా ర్యాలీ నిర్వహించి దేశభక్తి గారు నిర్వహిస్తున్నాం. దేశభక్తి నినాదాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాలని మేము భీమవరంలో ఘనంగా చేస్తున్నామని ఎమ్మెల్యే అంజబాబు గారు అలాగే కలెక్టర్ శ్రీ నాగరాణి గారు వాళ్ళ స్ఫూర్తితోటి ఈ కార్యక్రమాలు సంపూర్ణంగా నిర్వహిస్తున్నామని, వాడలా కూడా దేశ స్వాతంత్ర స్వేచ్ఛా వాయువులు అందరికీ ఉండాలనే ఉద్దేశంతో ఈ పక్షోత్సవాలను తెలియజేసుకుంటున్నాం. అమరవీరుల త్యాగాల్ని స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ప్రజలందరూ కూడా అదే భావంతో ఉంటే దేశం మంచి అభ్యున్నతిలోకి వస్తుంది. కాబట్టి భీమవరంలో హౌసింగ్ బోర్డు కాలనీలో జరుగుతున్న పక్షోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా స్వాతంత్ర స్ఫూర్తిని పొంది తమ గృహాల్లోనూ ఈ పిల్లలకి అందరికీ కూడా ఈ స్వాతంత్ర అమరవీరుల గురించి తెలియజేయవలసిందిగా కోరుతూ భీమవరం పట్టణంలోని ఫాల్కన్స్ నెస్ట్ హోటల్లో పీఎంజే జ్యువెలర్స్ వారిచే హాఫ్ శారీ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. పీఎంజే జ్యువెలర్స్ స్టోర్ మేనేజర్స్ నాని, బలరాం, క్లస్టర్ మేనేజర్ షరీఫ్ ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ ను చేపట్టారు. శుక్రవారం, శనివారాలు 2 రోజులు ఈ ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ లో వినియోగదారులకు అవసరమైన నూతన వెడ్డింగ్ జ్యువెలరీ కలెక్షన్స్, గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ ఐటమ్స్ ప్రదర్శించినట్టు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ లో కొనుగోలు చేసిన ప్రతి డైమండ్ ఐటంపై కస్టమర్లకు గోల్డ్ కాయిన్స్ అలాగే ప్రత్యేక ఆఫర్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. నెలవారీ స్కీమ్స్ కూడా అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని స్టోర్ మేనేజర్ కోరారు. పిఎంజీకి వస్తున్నామండి. మేము చాలా షాపులు అవి వెళ్ళాము, కానీ మాకు పిఎంజీ చాలా బాగా మమ్మల్ని బాగా ఇలా ఆదరించి మనకు అన్నీ కూడా ఏదైనా వస్తువులు రిపేర్ చేయటం కానీ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. మేము అప్పటి నుంచి పిఎంజీలోనే తీసుకుంటున్నామండి. మొన్న ఒక నెక్లెస్ తీసుకున్నాం,
నెల నెల మేము ₹1,00,000 కడుతున్నాం స్కీము. ఒక హారం తీసుకుందాం, ఒక 20 లక్షలు పెట్టాం అనుకుంటున్నాం. ఇంతకుముందు పిఎంజీకి రాకముందు అయితే మేము డైమండ్స్ వచ్చేవాళ్ళం కాదండి. ఎందుకంటే ఇక్కడెక్కడ చిన్న షాపులు అది మనకి గోల్డ్ అది బాగోదని. ఇప్పుడు చాలామందికి కూడా మేము చెప్తున్నాం పిఎంజీకి వెళ్ళండి, చాలా బాగుంటుందని చెప్తున్నామండి. ఇప్పుడు చాలామంది వస్తున్నారండి. సర్వీస్ అయ్యి కూడా బాగుంటుందండి. సాయి కృష్ణ గారు కూడా బాగా దగ్గరుండి చూపించి అన్నీ చేస్తున్నారండి. ఇంటికి కూడా తీసుకొచ్చి ఇస్తాం. అవి చాలా బాగుంటుందండి పిఎంజీ. చాలా రోజుల తర్వాత ఎగ్జిబిషన్ పెట్టడం వలన మన సౌత్ ఇండియన్ కలెక్షన్స్ అన్నీ కూడా ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక వంటి డిజైన్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. సుమారుగా 5,000 రకాల డిజైన్స్ ఇక్కడ పెడుతున్నాం మేడం. సో అదే కాకుండా అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు. ప్రతి 2 లక్షల పర్చేజ్ మీద గోల్డ్ కాయిన్ ఉంటుంది. అలాగే ప్రతి స్కీమ్స్ ఉన్నాయి మా దగ్గర, మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి. 11 నెలల ప్లాన్లు ఉన్నాయి. 11 నెలల ప్లాన్ల మీద కూడా మొదటి ఇన్స్టాల్మెంట్ మీద 25% ఆఫర్ ఇస్తున్నాము. అదేవిధంగా ఒక ఇన్స్టాల్మెంట్ అదనంగా కూడా ఇస్తున్నారు. సో ఈ ఆఫర్స్ అన్నిటిని కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. భీమవరం ప్రజలందరికీ కూడా మంచి సువర్ణ అవకాశం ఇది. పిఎంజే జ్యువెలర్స్ వారి తరపున చాలా అద్భుతమైన డిజైన్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టాం మేడం. సో ఈరోజు, రేపు ఈ ఫాల్కన్ నెస్ట్ హోటల్ మల్టీప్లెక్స్ థియేటర్లో ఉన్న అల్లూరి సీతారామ కళ్యాణ మండపంలో ఎగ్జిబిషన్ చేస్తున్నాము. సో భీమవరం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మా ఈ ఎగ్జిబిషన్ని జయప్రదం చేయండి. అంతేకాకుండా ప్రతి కస్టమర్కి కూడా ఒక లక్కీ కూపన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ లక్కీ కూపన్ ద్వారా ఒక డ్రా తీస్తాము, బంపర్ ప్రైజ్ గోల్డ్ కాయిన్ ఇస్తాము. సో ఈ లక్కీ కూపన్ కూడా అందరూ అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది కోరుతున్నాము. వాహనదారుల నుండి 1000 కిలోమీటర్ల పరిధిలో టోల్ ట్యాక్సులు వసూలు చేయాలని ప్లాన్ సిద్ధం చేయమని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా వచ్చిన వార్త ఆందోళన కలిగిస్తోందని సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి బి బలరాం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రహదారులపై పన్ను వసూలు చేసే ఆలోచనను ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో లైఫ్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, డీజిల్, పెట్రోల్పై సెస్ తదితర రూపాల్లో ప్రభుత్వాలకు ఆదాయం సమకూరుతోందని, గత ప్రభుత్వం ఈ ట్యాక్సులు విపరీతంగా పెంచిందని, అది భరించలేక వాహనదారులు లబోదిబోమంటుంటే మళ్లీ వాహనదారులపై టోల్ ట్యాక్సులు వసూలు చేయడమంటే ప్రజలపై విపరీతమైన భారం మోపినట్లే అన్నారు. ప్రజలు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఆందోళన చెందుతుంటే మళ్లీ కొత్తగా టోల్ ట్యాక్సులు వసూలు చేస్తే రవాణా రంగంపై భారం పడి తత్ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గవని బలరాం ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం కేంద్రం చెప్పినట్లుగా తలొగ్గి ప్రజలపై చెత్త పన్ను, రిజిస్ట్రేషన్ల ట్యాక్సులు, ఆస్తి పన్ను, విద్యుత్ ఛార్జీలు పెంచి వసూలు చేసిందని, ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి ఫలితంగా ప్రజల వ్యతిరేకతను వైసీపీ ప్రభుత్వం చవిచూసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుని ప్రజలపై ఎలా భారాలు తగ్గించాలో ఆలోచించాలే తప్ప కొత్త పనులు వేసే ఆలోచనను విరమించుకోవాలని బలరాం ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు. 1000 కిలోమీటర్ల పరిధిలో పన్నులు వసూలు చేయడానికి ప్లాన్ సిద్ధం చేయమని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి. ఇది తీవ్రంగా ఆందోళన కలిగించేటువంటి విషయం. రాష్ట్ర రహదారుల మీద కూడా పన్నులు వేసేటువంటి ఆలోచనని ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే నేషనల్ హైవేల మీద టోల్గేట్ ఛార్జీలు కట్టలేక, భరించలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు, ప్రజలు. విపరీతమైనటువంటి భారం పడింది. ఈ నేపథ్యంలో మళ్ళా రాష్ట్ర రహదారుల మీద కూడా పన్ను వేయటం అంటే చాలా అన్యాయమైనటువంటి విషయం. ఈ ఆలోచనని తక్షణం ముఖ్యమంత్రి గారు ఉపసంహరించుకోవాలి. ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్ అప్పుడు ఆ వాహనాల లైఫ్ ట్యాక్సులు కడుతున్నారు. అలాగే పెట్రోలు, డీజిల్ మీద సెస్సులు పడుతున్నాయి. ఇవన్నీ కూడా రహదారుల నిర్వహణలో భాగంగా ఈ పన్నులు ఉంటున్నాయి. రహదారుల నిర్వహణ అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇది మళ్ళా ప్రజల మీద భారాలు వేయటం అంటే అన్యాయమైనటువంటి విషయం. ఈ ఆలోచనని తక్షణం ఉపసంహరించుకోవాలి. ప్రజలు ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు ఛార్జీలు, పన్నులు వీటిలన్నిటితోటి వేగలేకపోతున్నారు. పన్నుల భారాన్ని తగ్గించాలని కోరుతున్నాం. గత రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా తలూపి ప్రజల మీద పన్నుల భారాలు వేసింది. కరెంటు ఛార్జీలు పెంచింది, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది, ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చింది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా, గత రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద చెత్త పన్ను వేసింది, ఆస్తి పన్నుల్ని పెంచింది, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది. ఈ భారాలన్నీ కూడా ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకతకి కారణమై గత ప్రభుత్వం ఘోరంగా ఓడిపోవటానికి కూడా కారణమైంది. ఈ విషయాలను కూడా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గమనించాలి.
ఎట్టి పరిస్థితుల్లోని ప్రజల మీద భారాలు వేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. రోడ్డు ట్యాక్స్ ఆలోచనని విరమించుకోవాలని కోరుతున్నాం. గత ప్రభుత్వం వేసినటువంటి భారాల్ని తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగిస్తే ప్రజలు సంతోషిస్తారని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం గనక ఈ భారాలు వేయటానికి సిద్ధపడి ముందుకెళ్తే ప్రజలు తప్పనిసరిగా ఆందోళన చేస్తారని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఎప్పుడూ ప్రశాంతంగా చిరునవ్వుతో కనిపించే వ్యక్తి సూపర్ స్టార్ మహేష్ బాబు అని బాలనటుడిగా మెప్పించిన అతడు రాజకుమారుడు సినిమాతో హీరోగా మారాడని, అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగిన సుదీర్ఘమైన ప్రయాణంలో మహేష్ బాబు ఎన్నో ఘనతలను అందుకున్నారని సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు యువశక్తి టౌన్ ప్రెసిడెంట్ బోనం వరప్రసాద్ అన్నారు. భీమవరం పట్టణం ఉండి రోడ్లోని మల్టీప్లెక్స్ ఎదురుగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా 3,000 మంది పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి మాట్లాడారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల పరంగానే కాకుండా నిజ జీవితంలోనూ హీరోనే అని 2 గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేశారని, ఆయన మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పేరిచెల్ల శ్రీనివాసరాజు, వంకల బోసి యాదవ్, నూలి హరికుమార్, మావుళ్లు, ఎస్ రవికుమార్, జీపీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహేష్ బాబు 49వ జన్మదిన సందర్భంగా ఈరోజు పేదలకు అన్నదాన కార్యక్రమం ఎంతో వైభవంగా పేదలకి, వృద్ధులకి, మహిళలకి ఎంతమంది వచ్చిన 300 మంది 500 మంది దాకా భోజనాలు టౌన్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ బోనవరప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇవాళ రిలీజ్ మురారి ఫంక్షను ఇవాళ కిషోర్ థియేటర్లో 8 థియేటర్ల హౌస్ఫుల్ కలెక్షన్తో నడుస్తుంది. ఈరోజు భీమవరంలో మేము ప్రత్యేకంగా చేసింది ఏంటంటే అభిమానులు కాదు, కృష్ణ గారు అంటే మాకు ఎంతో అభిమానం. అభిమాన నాయకుడు మా కృష్ణ గారు దూరం అయినా మాకు ఇప్పుడు మా గుండెల్లో ఉంటాడు. అదంతా కృష్ణ గారి దయ వల్ల మేము చేస్తున్నాం. ఇది మా భీమవరం మా బోనవరప్రసాద్ ఫ్రెండ్ సర్కిల్ తరపున. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల నుంచి కాశీకి వచ్చే పురోహితులకు, వారి ద్వారా వచ్చే యజమానులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పురోహిత సంఘ గౌరవ అధ్యక్షులు యామిజాల నరసింహమూర్తి, అధ్యక్షులు పొదిలి నారాయణమూర్తి, కార్యదర్శి వేలూరి సుబ్రహ్మణ్యం కోరారు. భీమవరం వచ్చిన ఉత్తరప్రదేశ్ వారణాసి రాజాఘాట్ పండిట్ గజానన తులసి జోష్ని వారు కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశీలో చేసుకునే పిత్ర కార్యాలకు, దైవ కార్యాలకు తగిన ఏర్పాటు, వసతి ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై జోషి మాట్లాడుతూ తెలుగు, ఆంధ్ర పురోహితులకు ఎప్పుడూ మా సహకారం ఉంటుందని సానుకూలంగా స్పందించారు. జోషిని ఆంధ్రప్రదేశ్ పురోహిత సంఘ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సమైక్య అధ్యక్షులు వేలూరి హనుమకిరణ్, పురోహితులు బ్రహ్మజ్యోతుల సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఆత్మీయ సమ్మేళనం భీమవరం గునుపూడిలో పశ్చిమ గోదావరి జిల్లా నూతన కార్యదర్శిగా నియమించినటువంటి బుజ్జి గారి యొక్క ఆధ్వర్యంలో జరగడం చాలా శుభపరిణామం. దీనికి ముఖ్య అతిథిగా ఉత్తరప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి వారణాసి నుంచి గజానన్ జోషి గారు కూడా ఇచ్చేశారు. వారికి సమాఖ్య తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరుగుతున్నది. ఏదైతే పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ పరవృత్తిగా గుర్తించాలని, అదేవిధంగా ప్రతి దేవాలయంలో కూడా ఒక బ్రాహ్మణుని ట్రస్ట్ బోర్డు మెంబర్గా నియమించాలని చెప్పేసి ఎన్డీఏ కూటమికి మనం ఏదైతే డిమాండ్ లెటర్ ఇచ్చామో ఆ డిమాండ్స్లో ఉన్న వాటినన్నింటినీ కూడా ప్రభుత్వం అంగీకరిస్తూ మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మనం దాంట్లో మరి 2 డిమాండ్స్ ఇచ్చాం. ధూపదీప నైవేద్య స్కీమ్ కింద ఇప్పటివరకు 5,000 ఇస్తుంటే దాన్ని 10,000 చేయమని చెప్పేసి అడిగాం. అది ఆల్రెడీ చేశారు. అదేవిధంగా ప్రతి ప్రైవేట్ దేవాలయంలో కూడా అర్చకులుగా చేసుకుంటున్న వారికి కనీస వేతనాలు ఉన్నట్లు 3,000, 5,000, 8,000 అలా ఇస్తున్నారు జీతాలు. కనీసం వాళ్ళ నెలసరి జీతం కింద కూడా సరిపోవట్లేదని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మేనిఫెస్టోలో పెట్టారు. కనీస వేతనాలు అమలు చేస్తూ ఉన్నారు. అది కూడా నిన్నటి రోజు ఎండోమెంట్స్ కమిషనర్ గారు అన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కూడా ఒక జీవో ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ దేవాలయంలో ఉన్న వాళ్ళకి జీతాలు ఎంత, బత్యాలు ఎంత, వారి వివరాలను కూడా సేకరించడం జరుగుతుంది. ఉత్తరాది నుంచి కాశీక్షేత్రం ఉన్నటువంటి మన జోషి గారు కూడా ఈరోజు భీమవరం రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పురోహితులు అలాగే అనేక మంది అందరూ భక్తులందరూ కూడా కాశీక్షేత్రం ఎక్కువ వెళ్తుంటారు కార్యక్రమాల రీత్యా. వారికి ఇప్పుడే మన గౌరవాధ్యక్షులైనటువంటి యామిజాల నరసింహమూర్తి గారు వారికి ఒక బాధ్యతను చెప్పి మనం ఇక్కడి నుంచి ఎవరైతే అక్కడికి వెళ్తారో అందరికీ కూడా తగినటువంటి వసతులు, ఏర్పాట్లు, బాధ్యతలన్నీ కూడా మీరు చూసుకోవాలని చెప్పేసి వారికి చెప్పడం. పురోహిత కులవృత్తిగా గుర్తించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి, ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఎవరు కూడా మేనిఫెస్టోలో కానీ పురోహిత కులవృత్తిగా గుర్తించాలి అనేటువంటి సంకల్పం కూడా ఇంతవరకు ఏ నాయకుడు కూడా తీసుకురాలేకపోయాడు. మరి అటువంటిది యామిజాల నరసింహమూర్తి గారు అది మరి ఈ ప్రభుత్వంలో కూటమికి వారు ప్రత్యేకించి ఈ కులవృత్తిగా గుర్తించాలని చెప్పేసి మరి జీవోలో పెట్టిందని జరిగింది. త్వరలోనే అది కూడా బిల్ పాస్ అవుతున్న అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బ్రాహ్మణ సమాజం కోసం ఇంపార్టెంట్ పని ఎట్లా చేయాలి ఇక్కడ వచ్చి మీరు నేర్చుకోవాలి. కాశీ తీర్థక్షేత్రంలో నేను ఉంటాను.
మా వాళ్ళు దగ్గర దగ్గర 300 సంవత్సరం ముందు ఆంధ్రప్రదేశ్ నుంచి కాశీకి వెళ్ళి అక్కడ సెటిల్ అయినారు. అక్కడ రాజాఘాట్లో తీర్థక్షేత్ర పురోహిత్ కింద మన వ్యవస్థ ఉన్నది. ఈ వ్యవస్థలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి మన తెలుగు వాళ్ళు ఎవరైనా కాశీ యాత్ర కోసం వస్తున్నారు, వాళ్ళకి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అన్నదానం ఏర్పాటు చేయడం, తర్వాత వాళ్ళకి ఎక్కడైనా వేరే పుణ్యక్షేత్రం వెళ్ళాలి అంటే వాహనాలు ఇవి అన్నీ మేము వ్యవస్థ చేస్తుంటాం. వాళ్ళకి మేము మా ఇంటి అలాగా చూసుకొని వాళ్ళకి సేవ చేయాలని ఆ బాధ్యత ఇవాళ నాకు మా గురుగారు ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదం. నేను ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, ఎక్కడి నుంచి కూడా మన తెలుగు పురోహిత్ సమాజం నుంచి కాశీకి ఎవరు యాత్ర కోసం వస్తారు, వాళ్ళకి అందరికంటే ఎక్కువ మంచిగా నేను చూసి వాళ్ళ ద్వారా ఎవరైనా వస్తున్నారు వాళ్ళకి కూడా గౌరవం ఇచ్చి అన్నీ అందుబాటు చేస్తాను. కాళ్ల ఎస్ఐగా ఎన్ శ్రీనివాసరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఎస్ఐగా పనిచేసిన వీరభద్రరావు బదిలీపై ముదినేపల్లి బదిలీపై వెళ్లారు. పాలకోడేరు ఎస్ఐగా పనిచేసిన ఎన్ శ్రీనివాసరావు కాళ్ల ఎస్ఐగా చేరారు. ఆయనకు పోలీస్ సిబ్బంది మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ రోజు నేను పాలకోడేరు పోలీస్ స్టేషన్ నుంచి రిలీవ్ అయ్యి కాళ్ళ పోలీస్ స్టేషన్లో జాయిన్ అవ్వడం జరిగింది. కాళ్ళ మండల ప్రజలందరికీ కాళ్ళ పోలీస్ వారి విజ్ఞప్తి, ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బంది అయినా సరే నిర్భయంగా మీరు పోలీస్ స్టేషన్ రావచ్చు. పోలీస్ స్టేషన్ అనేది మీకోసం అన్నది. మీకు ఏ సమయంలో అయినా ఏ ఇబ్బంది అయినా సరే నిర్భయంగా పోలీస్ స్టేషన్ రావచ్చు. మీ ఏరియాలో మహిళలను కానీ ఆడపిల్లలను కానీ ఎవరిని ఇబ్బంది పెట్టినా, లేకపోతే గంజాయి కానీ నాటుసారా కానీ ఇలాంటివి ఎవరైనా సరే మీ ఏరియాలో అమ్ముతున్నట్టు కానీ త్రాగుతున్నట్టు కానీ ఇన్ఫర్మేషన్ ఉంటే డైరెక్ట్గా మీరు 9440796649 అనే నంబర్కు తెలియపరచగలరు. ఎవరైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ విషయాలన్నీ కూడా చాలా గోప్యంగా ఉంచబడతాయి. దీనికి వాట్సాప్ కూడా ఉందండి. వాట్సాప్లో కూడా మీరు మెసేజ్లు చేయవచ్చు. ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి, ముఖ్యంగా రాజకీయ నాయకులకు, ప్రజలకు, పెద్దవాళ్ళకి, యూత్ అందరికీ కూడా మరొకసారి మా యొక్క విన్నపము, అందరూ కూడా ఏ ఇబ్బంది అయినా సరే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ రావచ్చని తెలియపరచుకుంటున్నాం. ఉపాసనా పరంగా, తత్వపరంగా అవసరమైన వైదిక అంశాలతో నిండిన శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రం వంటి పరమోత్తమ గ్రంథాన్ని భక్తజనులకు శ్రావణ మాసంలో సమర్పించడం మహాద్భాగ్యమని శ్రీ మావుళ్లమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారి బుద్ధా మహాలక్ష్మి నాగేష్ పేర్కొన్నారు. ప్రముఖ రచయిత శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణ పండ శ్రీనివాస్ అద్భుత రచనా సంకలనం శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రం దివ్య గ్రంథాన్ని శ్రావణ మాసపు తొలి శుక్రవారం ఉదయం శ్రీ మావుళ్లమ్మ దేవస్థాన ప్రాంగణంలో ఆయన ఆవిష్కరించి తొలి ప్రతిని ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మకి అందజేశారు. ఈ సందర్భంగా బుద్ధా మహాలక్ష్మి నాగేష్ మాట్లాడుతూ ఈ శ్రావణ మాస ప్రత్యేక పర్వదినమైన శ్రీ వరలక్ష్మి వ్రత సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ముత్తైదువులకు ఈ పవిత్ర గ్రంథాన్ని కానుగ్గా అందించనున్నట్లు తెలిపారు. బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంతో పాటు శ్రీ మావుళ్లమ్మ దేవస్థానానికి కూడా ఈ మంగళ గ్రంథాన్ని సమర్పించడంలో కారణభూతులైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, ప్రముఖ రచయిత పురాణ పండ శ్రీనివాసులకు బుద్ధా మహాలక్ష్మి నాగేష్ కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం అర్చనలో పాల్గొన్న అనేక మంది మహిళలకు ఆలయ సిబ్బంది శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రం గ్రంథాన్ని కుంకుమ ప్రసాదాలతో పాటు వితరణ చేశారు. అమ్మవారికి ఈ రోజున మొదటి శుక్రవారం రోజున నరసాపురం వాస్తవ్యులు అమ్మవారి లలితా సహస్రనామ స్తోత్రం, విష్ణునామ స్తోత్రం రెండూ కలిపి భక్తులందరూ కూడా చదువుకోవడానికి వీలుగా వారు అందజేశారు. కాబట్టి వారికి అమ్మవారికి యొక్క కరుణా కటాక్షలు ఉంటాయని తెలియజేస్తూ, అలాగే అమ్మవారు దర్శించుకుని అమ్మవారి యొక్క కృప పాలన కోరుతున్నాం. ఓం జై మావుళ్లమ్మ తల్లికి. భీమవరం పట్టణం 18వ వార్డులో శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం రాత్రి పిప్పళ ప్రసాదరావు బృందంచే ఆధ్యాత్మిక సంకీర్తనలు కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 11వ తేదీన అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని ఉత్సవ కమిటీ నాయకులు తెలిపారు. 19వ తేదీన అన్న సమారాధన నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గా మల్లేశ్వరరావు, గోపి, ప్రసాద్, దుర్గారావు, సోమకుమార్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. శరణ్
అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి కాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి కాలయమా గర్భిణులు పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కె సుబ్బలక్ష్మి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల ముగింపులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు పౌష్టికాహారం అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణి దాల్చిన 3 నెలల నుంచి 9 నెలల వరకు ప్రతిరోజు క్రమం తప్పకుండా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు. తల్లిపాల్లో సంపూర్ణమైన పోషకాలు ఉన్నాయని, డబ్బా పాలు మంచిది కాదని గర్భిణులు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. సిపిఐ నాయకులు మల్లుల సీతారాం ప్రసాద్, బీజేపీ నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా దాతలను సమీకరించి గర్భిణులకు పౌష్టికాహారం అందించడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ దాతలు లయన్స్ సీనియర్ నాయకులు కంతేటి వెంకటరాజు తల్లి స్వర్గీయ సత్యవతమ్మ పేరిట 66 మంది గర్భిణులకు రొట్టెలు, కోడిగుడ్లు, ఆకుకూరలు, పండ్లు సంపూర్ణంగా అందించామన్నారు. ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. గత 15 రోజుల నుంచి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఏఎన్ఎం సెంటర్స్లోనూ ఇలా ప్రభుత్వ హాస్పిటల్స్లోనూ కూడా ఈ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని మరి శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారు నిర్వహిస్తూ దాతల యొక్క ప్రోత్సాహంతో ఈ రోజున ఇంతమందికి ఇవన్నీ కూడా ఆ తల్లులు తీసుకోవడం వల్ల వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. తద్వారా ఆ బిడ్డకి పాలు అనేటువంటి సమృద్ధిగా రావడమే కాకుండా ఈ యొక్క తల్లి ఇచ్చేటువంటి పాల ద్వారానే ఆ బిడ్డ ఎదుగుదలలో కానీ మంచి అభివృద్ధిలో కానీ ఉంటారు. కాబట్టి కంతేటి వెంకటరాజు గారి తల్లి కంతేటి శ్రీ సత్యవతి గారి జ్ఞాపకార్థం ఈరోజు ఈ గర్భిణీలకి పౌష్టికాహారం అందించాలి, అలాగే పిల్లలకి సమతుల్యమైన తల్లిపాలన అందించే ఉద్దేశంతో ఈరోజు ఈ పౌష్టికాహారం అందించే కార్యక్రమం ఈరోజు తలపెట్టడం జరిగింది. ఇలాగా ఈ హాస్పిటల్లో ఈ ఎవరైతే మహిళలు లేదా చిన్నపిల్లల కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ చేస్తూ ఆయన ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాలకి మరి కంతేటి వెంకటరాజు గారి తల్లి సత్యవతి గారి పేరు మీదట ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఈ భీమవరంలో రంగసాయి గారు మరి ఎన్నో చేస్తూ ఉన్నారు. వారు ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఈ హాస్పిటల్లో నిర్వహించాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 15న భీమవరం పట్టణంలో 3 అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభిస్తాం. ఎమ్మెల్యే అంజుబాబు. శ్రావణ మాసం తొలి శుక్రవారం భక్తులతో పోటెత్తిన అమ్మవారి ఆలయాలు. సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినోత్సవం సందర్భంగా అభిమానుల ఆధ్వర్యంలో భీమవరంలో సేవా కార్యక్రమాలు.
ఆకట్టుకునే యూత్ఫుల్ ఎంటర్టైనర్ కమిటీ కుర్రోళ్లు భీమవరం నటరాజ్ థియేటర్లో సందడి చేసిన చిత్ర యూనిట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.